సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నిన్నటి రోజు పిఠాపురంలో ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన నా భూతో నా భవిష్యత్ అని చెప్పక తప్పదు. అసలు ఆ పర్యటన గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఇక్కడ. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నెలల తరబడి కూడా నియోజకవర్గాల ముఖం చూడని ఎమ్మెల్యేలు ఎంతోమందిని మనం చూసాము ఎమ్మెల్యే స్థాయిలోనే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఆ హోదాలో నిన్నటి రోజు అంటే గత 2 రోజులుగా ఆయన పిఠాపురంలో పర్యటించారు. ఎలా చూడవచ్చు అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా తనను అభిమానించి ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన నిన్న వెళ్ళారు కదా, ఎలా చూడొచ్చు అంటే? డెఫినెట్గా అండి. మీరు ఆల్రెడీ చెప్పేశారు మీ ఉపోద్ఘాతంలో నభూతో నా భవిష్యత్ అన్నారు. 100%. ఎందుకంటే ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి దశాబ్దం ప్రజల కోసం ఉన్న వ్యక్తిని 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో పంపించారు. గేటు దాటనివన్న కాడి నుంచి గేటు తన్నుకొని పోయే పరిస్థితికి వచ్చి ఈ 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యేలు అంటే భారతదేశ చరిత్రలో లేదు. దానికి ఒకే ఒక కారణం నాయకుడికి ఎదిగిన తీరు, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు. నేను ఎప్పుడు చెప్తుంటా ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కాదు, ఆవేశపరుడు అంటున్నారు. ఆవేశం ఎలక్షన్స్లో జగన్ నిన్ను అదపాతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. దారంపూడి నిన్ను డిటి నాయక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు. చేసి చూపిస్తున్నాడు, చేసి చూపించేశాడు ఆల్రెడీ. ఒకటే సార్, నాయకుడు పాలిటిక్స్లో ఓర్పు ఉండాలి. నేను చెప్తున్న మాట, డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్నాడు, సక్సెస్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ఒకవైపు వారాహి అమ్మవారి ఇది చేపట్టాడు నియమ నిబంధనలతో 11 రోజులు దీక్షలో ఉండి కూడా తను చదువుకుంది ఇంటరే, సమాజాన్ని చదివాడు. ఇంటర్ పాస్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో రంగులేసుకునే వ్యక్తి సినిమా రాజకీయాలు పనికిరాడని విమర్శించారు. మరి ఈ రోజున ఏంటి, ఎక్కడున్నాడు? మోడీ పక్కనున్నాడు. మోదీ పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు. అంటే ప్రజాదరణ, ప్రజలు మెప్పు పొందాలి, ఓర్పు ఉండాలి. ఈ రోజున మీరు అన్నట్టు నభూతో నా భవిష్యత్ ఒక ఉప ముఖ్యమంత్రి అనే పదవి పిఠాపురం ప్రజలు ఆయన గెలిపించారు, అసెంబ్లీలో అడుగుపెట్టేట్టు చేశారు. నా బిడ్డని ఆశీర్వదించి 71,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదు నాగరాజు గారు, మీకు తెలియకుండా ఏముంటుంది లేండి, 61,000 మెజార్టీయే. 61 నుంచి 65,000, ఒకప్పుడు 90,000 లక్ష దాటేది పులివెందుల్లో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎట్లనో శాశ్వత చిరునామా, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లనో పిఠాపురం రాసుకోండి. రాబోయే దశాబ్దం కాదు, ఇంకో 2 దశాబ్దాల పాటు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామా, సొంత నియోజకవర్గం చేసుకున్నాడు. అనేక మంది విమర్శనవాదులు కూడా వచ్చి వెళ్ళిపోతాడని చెప్పి వంగా గీతతో సహా జగన్మోహన్ రెడ్డి గారితో సహా విమర్శిస్తే నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే నన్ను ఆశీర్వదించిన ప్రజలతోనే నా బిడ్డలని 3.5 ఎకరాలు నిన్న రిజిస్ట్రేషన్ చేయించాడు చూసారా, అది నాయకత్వ లక్షణాలు అంటే. 2 ఎకరాల విస్తరణలో పార్టీ ఆఫీసు, తన ఉండటానికి ఇల్లు, తన హెలిప్యాడ్ కానీ, అది నాయకత్వ లక్షణం అంటే. ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవటం, రావటం 15 రోజులు లేట్ అవ్వచ్చు, వచ్చి చేయాల్సిందంతా చేశాడు 3 రోజుల్లో. 3 రోజుల్లో ఫస్ట్ రోజు చూడండి సార్, అక్కడ పిఠాపురం వేదికగా పింఛన్స్ పంపిణీ చేశాడు. తర్వాత అధికారులతో రివ్యూ మీటింగ్లు చేశాడు కదా, పార్టీని గెలిపించిన వాళ్ళతో మాట్లాడాడు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళతో వర్మను పక్కన పెట్టుకున్నాడు. ఎక్కడ నెగ్గాలి కదా సార్, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నాయకుడు అవుతాడు. వర్మను పక్కన పెట్టుకున్నాడు, విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిపక్షాలు కూడా ప్రశంసించే పరిస్థితి తెచ్చుకున్నాడు. 2 రోజు కాకినాడ కేంద్రంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మీరన్న గ్రామీణాభివృద్ధి శాఖ మీద, మీరన్న అటవీ శాఖ మంత్రి మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, కీలకమైన శాఖలు, ఆ శాఖలకి అవన్నీ తీసుకొచ్చాడు సార్. రివ్యూ పెట్టడమే కాకుండా అక్కడి నుంచే చెప్పాడు, అటవీ సంపద కొల్లగొట్టుతున్నారు, ఎవరిని వదిలిపెట్టమన్నారు. సివిల్ సప్లై మీద కూడా చెప్పాడు. చివరికి పోర్టు ఉప్పాడ చివరి రోజు 3వ రోజు తన పిఠాపురం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పి పోర్టు సిబ్బందిని కూడా వెంట పెట్టుకొని, పోర్టు మెరైన్ సిబ్బంది కూడా వచ్చారు. ఏం చేయాలంటే దానికి ఒక రక్షణ గోడ కట్టాలి. ఉప్పిన సినిమా చూసారా సార్, జాతీయ అవార్డు పొందింది. బుచ్చిబాబు కూడా అక్కడే, అదే పిఠాపురం అవుతుంది, అక్కడే షూటింగ్ చేశాడు. అంత మెరీనా బీచ్ తలదన్నే బీచ్ చేస్తానంటున్నాడు. వాగ్దానాలు నిర్వర్తించుకుంటాను, పిఠాపురం ప్రజల సాక్షిగా నేను అవినీతికి పాల్పడనని ప్రమాణం చేశాడు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. నేను పంచాయతీరాజ్ ఏదో నెల జీతం తీసుకుంటాను, అకౌంటబిలిటీ ఉంటుంది అనుకుంటే నిధులు లేకపోతే నా జీతం నాకు వద్దన్నాడు. చివరికి నా యొక్క ఫర్నిచరే నేను తెచ్చుకుంటాను అన్నాడంటే
మీరు కూడా నాకేదో 2 దశాబ్దాల అనుభవం అనుకోండి, మీకు దాదాపు 3 దశాబ్దాల పైన అనుభవం ఉంటుంది. ఏ నాయకుడినైనా చూసారా సార్ వచ్చి నెల రోజులు కాకుండా ఇంత కమిట్మెంట్తో ఇంత డెడికేషన్తో ప్రజల దగ్గరికి చేరువైన వ్యక్తిని, రాజకీయ నాయకుడిని మీరు చూసారా చెప్పండి సార్? మీ నోటితో వినాలని ఉంది నాకు. చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. అసలు అది ఎలా అలవడింది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? కసి, బర్నింగ్ డిజైర్. ఆ కసితో అతనితో భగత్ సింగ్ స్ఫూర్తి, చెగువేరా పోరాట పటిమ ఉన్నాయి సార్. తన అన్న పిస్టల్తో, లైసెన్స్ పిస్టల్తో చిరంజీవి గారిది కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి ఈ సమాజం నాకొద్దు, నా స్నేహితుడితో కలిసి నక్సల్స్లోకి వెళ్ళిపోదామని ఇప్పుడున్న గ్రేట్ ఆర్టిస్ట్ ఆనంద్ సాయి, వేదాద్రి రూపశిల్పి ఇద్దరు కలిపి నక్సల్స్ వెళ్ళిపోదాం అనుకున్నారు సార్. ఆ వ్యక్తిని మరల్చిన తీరు చిరంజీవి గారు తండ్రిలాగా, సురేఖమ్మ తల్లిలాగా అతని సినిమాల వైపు అయిష్టంతోనే సినిమాలు 40 సినిమాలు కూడా తీయలేదు సార్. అన్నను మించి హీరో అయిపోయాడు, సినిమాలో ఇండస్ట్రీ నెంబర్ 1 అయిపోయాడు. రాజకీయాల్లో ఇమడలేడు అనుకున్నారు, ఈరోజు అన్న వదిలేసిన రాజకీయాలు పట్టుకొని ఉన్నాడు. ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. అది రాజకీయం అంటే, అది మొక్కవని ధైర్యం. ఈ సమాజం, ఈ దేశం నాకెంతో ఇచ్చింది, ఈ దేశానికి నేనేం చేయాలి, నేను పుట్టి నేను నేలకేం చేయాలనే ఆ భావన ఏదైతే ఉందో ఆయనలో కసి పెంచింది ఈ రోజున జాతీయ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంత నిబద్ధతతో పనిచేస్తుంటే, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒక పంచాయతీ శాఖ మంత్రి ఉంటూ, సొంత నియోజకవర్గాన్ని వదలకుండా అన్ని శాఖలను ప్రక్షాళన చేసే దిశగా ఆయన కూడా ముందుకు వెళ్తుంటే, ఇటీవల మరి అప్పుడే స్టార్ట్ అయింది ఏదో ఆయనకు మావోయిస్టు లేఖ రాశారని, ఇంతకుముందు వామపక్షాల భావజాలంతోనో నీ భావజాలం తప్పుతోంది అన్నట్టుగా ఏదో లేఖ రాశాను, ఒక పెద్ద సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది కదా అదంతా కూడా. డెఫినెట్గా నేను కూడా చూశాను అది. కానీ ఆ లేఖ వాళ్ళు రాసిందిగా అనిపించలే. ఓకే, వాళ్ళు ఏదో దాని వెనక ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైసీపీ వాళ్ళు, లేకపోతే ఆయన గిట్టనోళ్ళు ఎవరు రాసినట్టుగా అనిపించింది. అయితే ఇప్పుడు నక్సల్స్ ఉనికి మీ నారాజు గారు ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి లేదు. జనజీవన సమితిలో కలిసిపోయారు. వాళ్ళకి కొంతమంది ఒరిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్, మనకు కూడా తెలుసు యోగి బార్డర్లో ఉంటారు. కానీ ఆయనకి లెటర్ రాశారంటే వామపక్షదంలో, ఒకప్పుడు వామపక్షదంలో ఉంటే ఉండొచ్చు, తర్వాత బీఎస్పీ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మోదీ గారి వైపు ఉన్నాడు కదా, ఆయన ఇష్టం. అది రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఉండాలనేది ఆయన ఇష్టం. ఇక్కడ నక్సల్స్ లెటర్ రాయటానికి ఈయన ఆ లెటర్ వెనుక దాంట్లో ఏంటంటే, మీరు కొంతమంది జనసేన నాయకుల్ని, సినిమా వ్యామోహంతో ఉన్న అభిమానుల్ని, కాపుల్ని మాయ చేసి ఇలా వచ్చారు అధికారులు అంటారు. 1 మంత్ కూడా కాల 5 సంవత్సరాలు అనేక వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ప్రశ్నించిన ఈ నక్సల్స్ పవన్ కళ్యాణ్ ఎలా ప్రశ్నిస్తారు సార్? తన బిడ్డల డిపాజిట్ల మీద 34 కోట్లు కరిగించి 5,500 మంది రైతులకి తృణపాయంగా దానం చేస్తే, ఆ సంస్కారం ఈ దేశంలో ఎవ్వరు చేయలేనిది చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ప్రశంసించకుండా మీరు 1 మంత్ కూడా కానందుకు మీరు ఎలా ప్రశ్నిస్తారు? మీరు పెత్తందారులకి, భూస్వామిదారులకి వ్యతిరేకంగా పోరాడే నక్సల్స్ గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి వయంలో చర్చలకు పిలిచి ఏం జరిగిందో మనకు తెలిసిన అంశమే. మరి వాళ్ళని ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ప్రశ్నిస్తాడు? ఎక్కడో సుగాలిప్రీతి ఇన్సిడెంట్ జరిగి అనేక మంది రాజకీయ నాయకులు వికలాంగురు కూతురు అత్యాచారం చేస్తే ఫస్ట్ ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. అప్పుడు పవన్ ప్రశ్నించే. ఎక్కడో తెలంగాణ జిల్లాలో ట్రైబల్స్ ఏరియాలో నీళ్లు కూడా లేకపోతే, గుక్కడి నీళ్ళు లేకపోతే బోర్లు వేసి సొంత డబ్బుతో ఖర్చు పెట్టిన వ్యక్తిని అప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తారు? ఎక్కడో 3 రైతులు విశాఖపట్నంలో బోట్లు తగలపొడిగితే 3 కోట్లు సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ని మీరు ప్రశంసించకుండా ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తారు? సైనిక నిధుల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి, తెలంగాణ గవర్నమెంట్కి 50 లక్షలు ప్రకృతి విపత్తులకి ఇచ్చి ఇక్కడ ముఖ్యమంత్రికి, అక్కడ ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇస్తే అప్పుడు మీరు ప్రశంసించిన వారు మీరు ఎలా 1 మంత్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తారు? ఇది తప్పు. నక్సల్స్ రూపంలో వాళ్ళు రాయరు ఇలా, వాళ్ళ రూపంలో కొంతమంది ఎవరో రాసిందే తప్పితే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడానికి ఏమి లేదు. తనకున్నదే దానం చేసే వ్యక్తికి, ఈ చేత్తో దానం చేసిన వ్యక్తికి ఈ రెండో చేతికి తెలియకుండా దానం చేసే వ్యక్తిని ఈరోజు నక్సల్స్ అనే రూపంలో లెటర్ రాశారంటే నేను మాత్రం నమ్మనండి. యాజ్ ఏ లామెన్గా నేను నమ్మట్లా. ఎందుకంటే ప్రజలకు సేవ చేసి, ప్రజల కోసం నేను నా చివరి రక్తం పట్టు వరకు ఉంటానని చెప్పి ప్రామిస్ చేసి, నేను జీతమే తీసుకోను, నాకు ఈ డబ్బు అవసరం లేదు, ప్రజల కోసమే నేను ఉన్నానని చెప్పి 10 గంటలు 20 గంటలు రివ్యూ చేస్తా ఈ రాష్ట్రం కోసం అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటే, ఆ వ్యక్తిని 9 నెలల నుంచి కనపడిన అమ్మాయి 9 రోజుల్లో తీసుకొచ్చి జమ్మూ నుంచి తీసుకొచ్చాడంటే తేజస్విని అమ్మాయిని, అది డెడికేషన్ అంటే, అది నాయకత్వ లక్షణాలంటే, అది ప్రశంసించాలి. ఆ వ్యక్తిని ప్రశంసించాలి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండాలని
చేయాలేక తప్పితే ఈ లెటర్లు రాసి ఎవరిని బెదిరిస్తారు సార్ ఇక్కడ? ఇదంతా జరుగుతుందంటారు 5 ఏళ్ల పాటు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లాగా ఉదయం లేస్తేనే వెళ్ళి కార్యాలయంలో కూర్చుంటున్నారంట. తప్పుని ఒప్పుని మొత్తం కూడా సమానంగా చూసి ప్రశ్నిస్తున్నారట. ఏ సమయానికి ఏది జరిగి తీరాలని ఒక నిబంధన పెడితే ఇదంతా కూడా సాధ్యపడుతుందంటారు 5 ఏళ్ల పాటు. సార్ పంచాయతీరాజ్ ఉద్యోగులు చాలాసార్లు నాయకులు బొప్పరాజు గారు ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కలవాలని 5 సంవత్సరాల్లో చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఏ రోజు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సకల శాఖ మంత్రి మీకు ఎవరో తెలుసు, ఆయన కలిసి వెళ్ళాల్సిందే. ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే ఓకే తెలుసు కదా, నాకు తెలియదు. మరి 5 సంవత్సరాలు మీకు తెలియదు, మీకు తెలిసావు. సరే సరే, ప్రజలకి ప్రభుత్వానికి తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి దూరం అవ్వబట్టి ఇలాంటి పరిస్థితి. ఆయనకి వెళ్ళి కలవాల్సిందే. ఫస్ట్ టైం ఒక మంత్రి హోదాలో పంచాయతీరాజ్ ఉద్యోగులందరితో ఏం మాట్లాడాడు తెలుసా అండి పవన్ కళ్యాణ్ గారు? మీ కోరికలు తీర్చడాను ఎమ్మటే నేను ఏదో అల్లావుద్దీన్ అద్భుతం లేకపోతే తీర్చలేకపోవచ్చు, సమస్యకు పరిష్కారం కూడా మీరు చెప్పండి. ఒక ఉద్యోగ బిడ్డగా, ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ బిడ్డగా ఒకటో తారీఖు జీతం లేకపోతే ఆ ఇబ్బందులు నాకు తెలుసు అన్నాడు. చూసారా, అది నాయకుడు అంటే. వాళ్ళ కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారు సార్ ఉద్యోగ సంఘాలు. ఇలా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మమ్మల్ని పిలిపించి మాట్లాడలేదన్నాడు సార్. వారంలో ఒక రోజు చెప్పండి, మీ కోరికలు మీ సమస్యలు తీర్చడానికి నేను ఉంటా, మీకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పాడు సార్. అది శాఖల మీద ఒక పొట్టు అంటే. 10 గంటలు 15 గంటలు రివ్యూ చేస్తా ఎవరైనా చేస్తారు సార్? ఏ లెటర్ ఇచ్చినా చూసి 1 గంట 2 గంటలైనా వెచ్చించి దీంట్లో ఏందని చూసి సంతకం పెడుతున్నాడు సార్. ఆయన ఇంటర్వ్యూ చదివింది సమాజాన్ని చదివాడు, కొన్ని లక్షల పుస్తకాలు చదివాడు. మరి ఆయనకేమి డబ్బు ఇవ్వలేదు సార్. 2 కోట్లు 10 రోజులు సినిమా తీస్తే సినిమాకు 100 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు తునపాయంగా వదిలేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఈ దేశం కోసం పరితపిస్తున్నాడు సార్. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చూద్దాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారా అన్నది, పరిపాలన ఏ విధంగా ఇక ముందుకు పోతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.